చాలా దారుణమైన విషయము. కులాంతర వివాహం, ఎకరా పొలం పైన వివాదం. అక్కను కిరాతకంగా చంపిన తమ్ముడు, కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి ఘాతుకం. ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో పరువు హత్య, మృతురాలు కానిస్టేబుల్. ఎక్కడి వరకు వెళ్ళినామో మనం ఒక్కసారి అర్థం చేసుకోండి. మానవ సంబంధాలు లేవు, మనోడు లేడు, పక్కోడు లేడు, ఇంకేవాడు లేడు, కనీసం ఇంటోడు కూడా లేడు. అంటే కనీసం మన ఇంట్లో వాళ్ళు మనము అన్న ఒక ఆలోచన కూడా లేకుండా పోయింది. సొంత అక్కని తమ్ముడు నరికి చంపేసిండు, కారుతో గుద్దేసి. దేనికోసం అంటే ఆమె కులాంతర వివాహం చేసుకుందని, ఒక ఎకరా పొలంకి సంబంధించిన వివాదం. కులాంతర వివాహం చేసుకుందనే కోపం ఒకవైపు, ఎకరం భూమి తనకు ఇవ్వలేదనే కక్షతో సొంత అక్కను తమ్ముడే కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది దారుణం. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన కొంగర నాగమణి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం హయత్నగర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. ఆమెకు ఒక అక్క, తమ్ముడు పరమేశ్ ఉన్నారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అందరూ పెదనాన్న దగ్గర పెరిగారు. 10 ఏళ్ల కిందట నాగమణికి వివాహమైంది. భర్తతో మనస్పర్ధలతో 2022లో విడాకులు తీసుకున్నది. అనంతరం స్వగ్రామానికే చెందిన చిన్ననాటి స్నేహితుడు బండారి శ్రీకాంత్ను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. శ్రీకాంత్ తక్కువ కులానికి చెందినవాడు అనే కారణంతో సోదరుడు పరమేశ్ వివాహానికి అంగీకరించలే. ఈ నేపథ్యంలో పలుమార్లు గొడవలు జరిగినాయి. సోదరుడు పెద్దలు అంగీకరించకపోయినా ఇద్దరు ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. తమ్ముడితో ముప్పు ఉందని భావించిన ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రదించి రక్షణ కోరింది. వారు ఇరు కుటుంబాలకు సర్ది చెప్పారు. ప్రస్తుతం నాగమణి దంపతులు హైదరాబాద్లోని మన్సూరాబాద్లో నివాసం ఉంటున్నారు. వివాహం రద్దయిందనే కక్ష తోడైంది. తల్లిదండ్రుల మరణానంతరం కుటుంబానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఎకరం నాగమణికి దక్కింది. కులాంతర వివాహం చేసుకున్నందున ఆ ఎకరం భూమి తిరిగి ఇవ్వాలంటూ పరమేశ్ తరచుగా అక్కతో గొడవ పడేవాడు. ఎంత దారుణం! ఇప్పుడు ఏమాయ్, నీ ఎకరం ఎటుబాయ్, నీ కథ ఎటుబాయ్, పోయితివి జైళ్ళలో ఊసే లెక్క పెడుతుంటివి. మర్డర్ కేసు ఇంకేముంటుంది అందులో? శిక్ష 100% శిక్ష పడుతుంది. అంటే నువ్వు జీవితాంతం నువ్వు జైలు బతకాల్సిందే. ఏం సాధించినట్టు? క్షణికావేశము. ఈ క్రమంలో తన పేరిట ఉన్న భూమిని నాగమణి ఇటీవలే తమ్ముడి పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేసిందట. అంటే చూడండి, ఆమె అయినా సంతృప్తి చెందని అతను భవిష్యత్తులో భూమి హక్కు అడగను అని హామీ ఇస్తూ బాండు రాసివ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చిండు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో సోదరిపైన కోపంగా ఉన్నాడు. దీనికి తోడు ఇటీవల పరమేశ్కు ఒక యువతితో పెళ్లి నిశ్చయమై ఆఖరి నిమిషంలో రద్దయింది. దీనికి అక్క ప్రేమ వివాహమే కారణమని భావించిన అతను ఆమెపైన కక్ష పెంచుకున్నాడు. సొంతూరికి వచ్చిందని తెలుసుకొని వివాహమైన తర్వాత తొలిసారి శనివారం నాగమణి స్వగ్రామానికి వచ్చిందని తెలుసుకున్న పరమేశ్ ఆమెను చంపేయాలనుకున్నాడు. సోమవారం విధుల నిమిత్తం హయత్నగర్ వెళ్తుందని నిర్ధారించుకున్నాడు. ఉదయం 8 గంటలకు ఆమె రాయపోల్ నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరగానే కారులో అనుసరించాడు. మన ఊరు సబ్స్టేషన్ వద్ద వెనుక నుంచి ఢీకొట్టాడు. కింద పడిపోయిన తర్వాత కొడవలితో మెడ, ముఖం మీద నరకడంతో నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు కొద్ది క్షణాల ముందు నాగమణి నాతో ఫోన్లో మాట్లాడింది. డ్యూటీకి వెళ్తున్నావా అని అడిగేలోపే పెద్ద శబ్దం వచ్చింది. ఏమైందని అడగ్గా తమ్ముడు కారుతో ఢీకొట్టాడని, నన్ను చంపుతున్నాడు అని చెప్పింది. కాసేపటికే మాటలు ఆగిపోయాయని మృతురాలి భర్త శ్రీకాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం. అయితే పోలీసులు మాత్రం నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. నాగమణి హత్యను నిరసిస్తూ భర్త, అతని కుటుంబ సభ్యులు, కుల సంఘాల నేతలు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు రహదారిపైన బైఠాయించారు. ఇది 100% పరువు హత్య అని, నిందితుడిని, అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ఒక్కడితోనే అయిందా? ఎంతమంది చేసిరు? సొంత అక్కని చంపుకోవాలన్న ఆలోచన వాడిలో వచ్చిందంటే ఆ మైండ్ ఏ రకంగా తయారైందో ఒకసారి ఆలోచించండి. ఈ 2024లో ఉన్నాం, ఇంకా మనం పరువు హత్యలు చూస్తున్నాం. 2024